హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీపికా రివ్యూస్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. చెర్రీ తన ఫ్రెండ్తో భూమిని ఏదో ఒకలా కాపాడేశాను, ఇక మామయ్యను కాపాడుకోవాలి అని చెప్పి చెప్తూ ఉంటాడు. మీ మామయ్యను కాపాడుకోవడం ఏంట్రా అని చెప్పి చెర్రీ ఫ్రెండ్ చెర్రీని అడుగుతూ ఉంటాడు. రే, మామయ్యకు లైట్గా క్లోరోఫామ్ స్మెల్ వచ్చేలా పెట్టాను కదా, మామయ్య కార్ డ్రైవ్ చేసేటప్పుడు స్పృహ కోల్పోయే అవకాశం ఉంది. కార్ డ్రైవ్ చేస్తూ స్పృహ కోల్పోతే ఏదైనా జరగవచ్చు, అందుకే మామయ్యను కూడా సేవ్ చేసుకోలే. రారా, కాస్త నాకు హెల్ప్ చేయరా అని చెప్పి చెర్రీ అడుగుతూ ఉంటాడు. రే, నీకు దండం పెడతాన్రా, ఎందుకురా నన్ను ఈ విషయంలో ఇరికిస్తున్నావు అని చెర్రీ ఫ్రెండ్ అడుగుతూ ఉంటాడు. నువ్వేం చెయ్యొద్దురా, నా వెనుక బైక్ మీద కూర్చో, అంతే చాలు అని చెర్రీ చెప్తూ ఉంటాడు. నిజమే కదా, అక్కడికి వెళ్ళాక నన్నేమి ఇరికించవు కదా అని చెర్రీ ఫ్రెండ్ అడుగుతూ ఉంటే, లేదు నీ మీద ఒట్టు, రారా త్వరగా వెళ్ళాలి అని చెప్పి చెర్రీ అంటూ ఉంటాడు. ఇక మరోవైపు శరత్ చంద్ర కార్ డ్రైవ్ చేస్తూ ఉంటాడు. భూమి, ఎంత మోసం చేశావు భూమి నన్ను అని చెప్పి మనసులో అనుకుంటాడు. ఆ అపూర్వ చెప్పింది నిజమైతే కనుక ఈరోజు నిన్ను ఆ గగన్ గడిని కలిపి చంపేస్తాను అని చెప్పి శరత్ చంద్ర మనసులో అనుకుంటూ కార్ డ్రైవ్ చేస్తూ ఉంటాడు. సడన్గా శరత్ చంద్రకి కళ్ళు తిరుగుతున్నట్టు అనిపిస్తూ ఉంటుంది. ఏమైంది నాకు, ఎందుకు ఇలా ఉంది అని శరత్ చంద్ర తనలో తానే అనుకుంటూ ఉంటాడు. ఇక మరోవైపు చెర్రీ తన ఫ్రెండ్తో శరత్ చంద్ర వెళ్ళిన రూట్లోనే వెళ్తూ ఉంటాడు. మామయ్య కార్ని ఎలాగైనా సరే క్రాస్ చేయాలి అని మనసులో అనుకుంటూ ఉంటాడు. రే, అటు చూడరా, అదుగోరా మా మామయ్య కారు అని చెర్రీ తన ఫ్రెండ్తో చెప్తూ ఉంటాడు. త్వరగా పోనివ్వరా, మీ మామయ్య ఇంకా ఆ క్లోరోఫామ్ స్మెల్ పీల్చి స్పృహ కోల్పోనట్టున్నారు, మీ మామయ్యను ఎలాగైనా సేవ్ చేద్దాం అని చెర్రీ ఫ్రెండ్ చెప్తూ ఉంటాడు. ఇక చెర్రీ శరత్ చంద్ర కారుని క్రాస్ చేసి, మాయా ఏంటి ఈ రూట్లో వెళ్తున్నారు అని అడుగుతూ ఉంటాడు. ఇక శరత్ చంద్ర మైకంతో, చెర్రీ నువ్వేంట్రా అని కార్ ఆఫ్ చేస్తాడు. ఇక వెంటనే శరత్ చంద్ర స్పృహ కోల్పోతాడు. రే, మామయ్యకు మత్తొచ్చేసిందిరా, నువ్వు నా బైక్ తీసుకొని వెళ్ళిపో, నేను మామయ్యను తీసుకొని ఇంటికి వెళ్తాను అని చెర్రీ చెప్తూ ఉంటాడు. సరేరా అని చెర్రీ ఫ్రెండ్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక చెర్రీ శరత్ చంద్రను పక్క సీట్లో కూర్చోబెట్టి కార్ డ్రైవ్ చేసుకుంటూ శరత్ చంద్రాని ఇంటికి తీసుకెళ్తూ ఉంటాడు. ఇక మరోవైపు సుధా చంద్ర పలు రకాల నాట్యాల గురించి భూమిని అడుగుతూ ఉంటే, భూమి గగన్ ఒకరి తరువాత ఒకరు నాట్యం చేసి సుధా చంద్రకి చూపిస్తూ ఉంటారు. ఇక సుధా చంద్ర భూమి గగన్ల నాట్యం చూసి చాలా సంతోషపడుతూ ఉంటుంది. భూమి డాన్స్ చేస్తుంటే అచ్చం శోభని చూసినట్టే అనిపిస్తుంది. ఎక్కడికి పోతుంది, ఆ తల్లి రక్తం కదా అని సుధా చంద్ర మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక సుధా చంద్ర చెప్పిన పలు రకాల నాట్యాలను భూమి గగన్ చేసి చూపిస్తూ ఉంటారు. ఇక అలా నాట్యం చేయడం పూర్తవుతుంది. భూమి గగన్లు స్టేజ్ మీద నుంచి కిందకి రాగానే, భూమి నువ్వు నాట్యం చేస్తుంటే నాకు శోభను చూసినట్టే అనిపించింది. శోభ ఎలా అయితే నాట్యం చేసేదో నువ్వు కూడా అలానే చేస్తున్నావు. నిజంగా ఆ తల్లి రక్తం నీలో ప్రవహించబట్టే నువ్వు ఇంత బాగా నాట్యం చేయగలుగుతున్నావు అని చెప్పి సుధా చంద్ర భూమిని పొగుడుతూ ఉంటుంది. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పి భూమి చెప్తూ ఉంటుంది. భూమి, నేను పెట్టిన అన్ని టెస్టుల్లో నువ్వు గగన్ పాస్ అయిపోయారు, మీ అఫిలియేషన్ కన్ఫర్మ్ అయిపోయింది భూమి అని చెప్పి సుధా చంద్ర చెప్తూ ఉంటుంది. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్, శోభచంద్ర గారి ఆశయం నెరవేరుతుంది. ఈ విషయంలో నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ విషయంలో భూమిని అప్రిషియేట్ చేయకుండా ఉండలేకపోతున్నాను. కంగ్రాచులేషన్స్ భూమి, కంగ్రాచులేషన్స్ అని గగన్ చెప్తూ ఉంటాడు. ఈ అఫిలియేషన్ రావటం కోసం నేను ఎంతైతే కృషి చేశానో నాతో పాటు నువ్వు కూడా అంతే కృషి చేశావు బావా అని భూమి చెప్తూ ఉంటుంది. అవును, మీ ఇద్దరు ఒకరికి ఒకరు అన్నట్టుగా చాలా బాగా నృత్యం చేశారు. మీ ఇద్దరి నాట్యం నాకు చాలా బాగా నచ్చింది. మీరిద్దరూ ఎప్పుడూ కూడా ఇలా ఒకరికొకరు తోడుగా ఉండాలి అని చెప్పి సుధా చంద్ర చెప్తూ ఉంటుంది. ఇక గగన్ భూమి ఇద్దరు కూడా ఒకరి మొహాలు ఒకరు చూసుకుంటూ ఉంటారు. భూమి, అఫిలియేషన్ ఇవ్వాలా వద్దా అని ఈరోజు టెస్ట్ మాత్రమే కండక్ట్ చేశాము. అఫిలియేషన్పై రేపు సంతకం పెట్టాల్సి ఉంటుంది. ఇక మీదట శోభచంద్ర నాట్యాలయం ప్రభుత్వ అనుబంధ సంస్థగా మారిపోయినట్టే. ఇక శోభచంద్ర నాట్యాలయం నుంచి ఎంతోమంది విద్యార్థులు ఉచితంగా నాట్యాన్ని నేర్చుకోబోతున్నారు. ఇది అసలు గర్వపడాల్సిన విషయం భూమి అని చెప్పి సుధా చంద్ర చెప్తూ ఉంటుంది. అది మా అమ్మ కోరిక, మా అమ్మ ఆశయం, దాన్ని నెరవేర్చుతున్నందుకు నాకు కూడా చాలా సంతోషంగా ఉంది మేడం.
ఆ తల్లి కడుపున పుట్టినందుకు నేను ఎంతో పుణ్యం చేసుకున్నాను అనుకుంటున్నాను అని భూమి చెప్తూ ఉంటుంది. వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ భూమి, రేపు అఫిలియేషన్లో నువ్వు గగన్ కలిసి డాన్స్ చేయాలి. ఆ తరువాత ఎంతోమంది నాట్య కళాకారుల మధ్య మీ శోభచంద్ర నాట్యాలయానికి అఫిలియేషన్పై సంతకం పెట్టేసి కన్ఫర్మ్ చేసేస్తాను అని సుధాచంద్ర చెప్తూ ఉంటే ఓకే మేడం అని చెప్పి భూమి అంటుంది. సరే ఇక నేను బయలుదేరతాను అని సుధాచంద్ర అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. బావా ఈరోజు ఇదంతా జరిగిందంటే దానికి కారణం నువ్వే బావా, థ్యాంక్ యూ సో మచ్ అని భూమి చెప్తూ ఉంటుంది. మీ అమ్మ ఆశయం కదా భూమి, మీ అమ్మ ఆశయాన్ని నిలబెట్టడానికి నా వంతు ప్రయత్నం నేను చేశాను అని చెప్పి గగన్ చెప్తూ ఉంటాడు. ఇక మరోవైపు చెర్రీ శరత్చంద్రాన్ని తీసుకొని ఇంటికి వెళ్తూ భూమికి ఫోన్ చేస్తాడు. చెర్రీ ఎక్కడున్నావు అని భూమి అడుగుతూ ఉంటుంది. భూమి నువ్వు కంగారు పడాల్సిన అవసరం ఏం లేదు, నువ్వు వెళ్ళిన ప్రోగ్రాం కాన్ఫిడెన్స్గా పూర్తి చెయ్యి, శోభచంద్ర అత్తయ్య ఆశయం నెరవేరాలి భూమి అని చెప్పి చెర్రీ చెప్తూ ఉంటాడు. చెర్రీ నాన్న కోపంగా నన్ను బావను చంపాలని గన్ను తీసుకొని వస్తున్నాడని కృష్ణప్రసాద్ మావయ్య చెప్పాడు అని చెప్పి భూమి చెప్తూ ఉంటుంది. భూమి నాన్న నాకు కూడా ఫోన్ చేశారు, మామయ్య రాకుండా నేను నా స్కెచ్ వేసేశాను, మామయ్య ఇప్పుడు నా దగ్గరే ఉన్నాడు, నువ్వు కంగారు పడాల్సిన అవసరమే లేదు అని చెప్పి చెర్రీ చెప్తూ ఉంటాడు. థ్యాంక్ యూ చెర్రీ, థ్యాంక్ యూ సో మచ్ అని భూమి చెప్తూ ఉంటుంది. ఇక మరోవైపు అపూర్వ ఒంటరిగా కూర్చొని ఈ పాటికే బావా ఆ భూమి గగన్లను వేసేసి ఉంటాడు. భూమి శోభ అక్క ఆశయాన్ని నెరవేర్చాలని తెగ తపన పడిపోతుంది. శోభ అక్క ఆశయాన్ని నెరవేర్చక ముందే భూమి చస్తుంది అని అపూర్వ సంతోషపడుతూ ఉండగా చెర్రీ శరత్చంద్రను తీసుకొని ఇంటికి వస్తూ ఉంటాడు. ఇక అపూర్వ శరత్చంద్ర చెర్రీలను చూసి చెర్రీ మీ మామయ్యకి ఏమైందిరా అని చెప్పి పరిగెత్తుకుంటూ వస్తుంది. మామయ్య సడన్గా స్పృహ కోల్పోయారు అత్తయ్య, అందుకే మామయ్యను ఇంటికి తీసుకొస్తున్నాను అని చెప్పి చెర్రీ చెప్తూ ఉంటాడు. మీ మామయ్య స్పృహ కోల్పోవడం ఏంటి, భూమిని చంపటానికి కదా ఆయన వెళ్ళింది అని చెప్పి అపూర్వ మనసులో అనుకుంటూ ఉంటుంది. కాసేపు మామయ్యను బెడ్రూమ్లో పడుకోబెడదాం అత్తయ్య, అప్పుడు మామయ్య స్పృహలోకి వస్తాడు అని చెర్రీ చెప్తూ ఉంటాడు. సరే తీసుకురా చెర్రీ అని చెప్పి అపూర్వ అంటుంది. నువ్వు ఏం ఆలోచిస్తున్నావో నాకు తెలుసత్తయ్య, భూమిని చంపడానికి వెళ్ళిన మామయ్య స్పృహ కోల్పోవడం ఏంటా అని కదా, నువ్వు వేస్తున్న ఎత్తులను ఎప్పటికప్పుడు చిత్తులు చేస్తూనే ఉంటానత్తయ్య అని చెప్పి చెర్రీ మనసులో అనుకుంటూ ఉంటాడు. ఇక మరోవైపు భూమి గగన్ ఇద్దరు కూడా కారులో ఇంటికి వస్తూ ఉంటారు. ఆ సమయంలో భూమి బావా ఈరోజు కార్యక్రమం విజయవంతమైంది, రేపు కూడా ఇలానే వచ్చి వెళ్ళు బావా అని భూమి చెప్తూ ఉంటుంది. చెప్పాను కదా భూమి, మీ అమ్మ ఆశయం నెరవేర్చడం కోసం నా వంతు ప్రయత్నం నేను చేస్తాను అని గగన్ చెప్తూ ఉంటాడు. థ్యాంక్ యూ బావా, నువ్వు చేస్తున్న సహాయాన్ని నేను ఎప్పటికీ మర్చిపోను అని చెప్పి భూమి చెప్తూ ఉంటుంది. ఇక అప్పుడే భూమి ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది. భూమి ఫోన్ లిఫ్ట్ చేసి చెప్పండి సార్, ఇలా ఫోన్ చేశారేంటి, డిఎన్ఏ రిపోర్ట్ వచ్చిందా అని భూమి అడుగుతూ ఉంటుంది. భూమి డిఎన్ఏ రిపోర్ట్ వచ్చిందమ్మా, ఆ విషయం చెప్దామనే ఫోన్ చేశాను అని పోలీస్ ఆఫీసర్ భూమికి చెప్తూ ఉంటాడు. సార్ అపూర్వ డిఎన్ఏ మ్యాచ్ అయిందా అని భూమి అడుగుతూ ఉంటుంది. పోలీస్ ఆఫీసర్ ఆలోచిస్తూ ఉంటాడు. ఏంటి సార్ ఏం మాట్లాడట్లేదు, ఆ అపూర్వ డిఎన్ఏ మ్యాచ్ అయిందా లేదా సార్ చెప్పండి సార్ అని భూమి అడుగుతూ ఉంటే అమ్మ భూమి ఆ అపూర్వ డిఎన్ఏ మ్యాచ్ అయింది అని చెప్పి పోలీస్ ఆఫీసర్ చెప్తూ ఉంటాడు. వెంటనే ఆ అపూర్వను అరెస్ట్ చేయడానికి వస్తున్నాము అని పోలీస్ ఆఫీసర్ చెప్తూ ఉంటే సార్ నాకు 1 గంట సమయం ఇవ్వండి అని చెప్పి భూమి అంటుంది. సరే అమ్మ భూమి, 1 గంట సమయం అంటున్నావు కాబట్టి ఇస్తాను, ఈ గంటలో నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు అని చెప్పి పోలీస్ ఆఫీసర్ అడుగుతూ ఉంటాడు. ఆ అపూర్వనే మా అమ్మను చంపిందని రుజువైతే మా నాన్న ఎలా రియాక్ట్ అవుతాడో తెలుసుకోవాలి. అపూర్వనే మా అమ్మను చంపిందని తెలుసుకున్న తరువాత మా నాన్న ధైర్యంగా ఉండేలా చేయాలి, అందుకే 1 గంట సమయం ఇవ్వండి సార్ అని భూమి అడుగుతూ ఉంటుంది. సరే అమ్మ భూమి అని చెప్పి పోలీస్ ఆఫీసర్ చెప్తూ ఉంటాడు. ఇక భూమి బాధగా ఇంటికి వెళ్తుంది. తన రూమ్లోకి వెళ్ళి ఒంటరిగా కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది. శోభచంద్రను అపూర్వ చంపిన విషయాన్ని భూమి గుర్తు చేసుకుంటూ ఉంటుంది. ఇక మరోవైపు శరత్చంద్ర స్పృహలోకి వస్తాడు. అపూర్వ శరత్చంద్ర దగ్గరకు వెళ్ళి బావా ఏం జరిగింది, ఎందుకు స్పృహ కోల్పోయావు అని చెప్పి అడుగుతూ ఉంటుంది. ఏమో అపూర్వ తెలీదు అని శరత్చంద్ర చెప్తూ ఉంటాడు. భూమి గగన్ల దగ్గరికి వెళ్ళావా బావా, వాళ్ళిద్దరూ కలిసి చట్టాపట్టాలేసుకొని ఎలా తిరుగుతున్నారో చూసావా బావా అని చెప్పి అపూర్వ అడుగుతూ ఉంటుంది.
అంత దూరం వెళ్ళకముందే నేను స్పృహ కోల్పోయాను అపూర్వ. లేదంటే భూమి గగన్లు చట్టాపట్టాలేసుకొని తిరగటం చూసుంటే కనుక ఖచ్చితంగా వాళ్ళిద్దరిని అక్కడే షూట్ చేసి పడేసేదాన్ని అని చెప్పి శరత్చంద్ర చెప్తూ ఉంటాడు. భూమి ఇంటికి వచ్చింది బావా. ఇప్పటి వరకు ఆ గగన్తో ఉందో లేదో తెలుసుకో బావా. నేను చెప్పింది నిజమో అబద్ధమో నీకే తెలుస్తుంది అని అపూర్వ చెప్తూ ఉంటుంది. దాంతో శరత్చంద్ర భూమి భూమి అని పిలుస్తూ ఉంటాడు. భూమి కిందికి వస్తుంది. ఏంటి నానా అని భూమి అడుగుతూ ఉంటుంది. భూమి ఇప్పటి వరకు ఎక్కడికి వెళ్ళావు అని శరత్చంద్ర అడుగుతూ ఉంటాడు. నాన్నకు నిజం చెప్పాలా వద్దా అని భూమి ఆలోచిస్తుంది. ఏం జరిగితే అదే జరుగుతుంది, నిజమే చెప్తాను అని భూమి మనసులో అనుకొని, నాన్న ఈరోజు సుధా చంద్ర గారి చేతుల మీద అఫిలియేషన్ ఉంది, అఫిలియేషన్ కోసం నేను బావ కలిసి వెళ్ళాము అని భూమి చెప్తూ ఉంటుంది. ఆ గగన్తో మాట్లాడినని చెప్పావు కదా భూమి అని చెప్పి శరత్ చంద్ర అంటూ ఉంటాడు. ఆ రోజు గగన్ బావ నేను ఇద్దరం కలిసి శోభచంద్ర నాట్య నిలయాన్ని స్టార్ట్ చేశాం కదా నాన్న. ఈరోజు అఫిలియేషన్కి ఇద్దరం ఉండాలని సుధాచంద్ర గారు చెప్పారు, అందుకే బావతో కలిసి వెళ్ళాను అని భూమి చెప్తూ ఉంటుంది. ఇంకెప్పుడు కూడా వాడితో కలిసి వెళ్ళకమ్మా అని శరత్చంద్ర చెప్తూ ఉంటాడు. సరే నాన్న మీతో ఒక విషయం మాట్లాడాలనుకుంటున్నాను అని భూమి అంటుంది. ఏంటమ్మా అని శరత్చంద్ర అడుగుతూ ఉంటాడు. నాన్న అమ్మను చంపింది అపూర్వ అని తెలిస్తే ఏం చేస్తారు అని భూమి అడుగుతూ ఉంటుంది. నా శోభను పొట్టను పెట్టుకుంది అపూర్వ కానివ్వు ఇంకెవరు కానివ్వు వాళ్ళను వదిలిపెట్టను భూమి అని శరత్చంద్ర చెప్తూ ఉంటాడు. అపూర్వనే అమ్మను చంపిందని తెలిస్తే మీరు ఏమైపోతారోనని చాలా భయపడ్డాను. మీరు ఇంత గుండె ధైర్యంతో ఉన్నారు, నాకు చాలా సంతోషంగా ఉంది నాన్న అని భూమి చెప్తూ ఉంటుంది. భూమి నువ్వు నా బంగారు కూతురువమ్మ, నా శోభ నా దగ్గరకు పంపించిన బంగారానివమ్మ అని చెప్పి శరత్చంద్ర భూమిని దగ్గరకు తీసుకొని హగ్ చేసుకుంటాడు. ఇక ఇదంతా కూడా అపూర్వ నక్షత్ర చాటుగా ఉండి చూస్తూ ఉంటారు. చూసావా మమ్మీ, ఆ భూమి నీ పైన ఉన్నవి లేనివి ఎక్కిస్తూ నాన్నకు దగ్గరైపోతుంది. ఆ తండ్రి కూతుర్లు ఒక్కటైపోయారు, మనిద్దరమే పరాయి వాళ్ళం అయిపోయాం అని నక్షత్ర చెప్తూ ఉంటుంది. వాళ్ళిద్దరూ ఒక్కటైతుంటే నేను చూస్తూ ఊరుకుంటానా నక్షత్ర, వాళ్ళిద్దరిను వేరు చేయటమే నా పని అని అపూర్వ అంటుంది. ఏం చేస్తావు మమ్మీ అని నక్షత్ర అడుగుతూ ఉంటే ఇక అపూర్వ ఏదో చెప్తూ ఉంటుంది. అదంతా మనకు వినిపించదు. సూపర్ మమ్మీ నువ్వు అని చెప్పి నక్షత్ర చెప్తూ ఉంటుంది. అప్పుడే పోలీస్ ఆఫీసర్ శరత్చంద్ర ఇంటికి వస్తాడు. ఇదేంటి ఇతను వచ్చాడు ఇప్పుడు అని అపూర్వ మనసులో అనుకుంటూ పోలీస్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళబోతూ ఉంటే పోలీస్ ఆఫీసర్ శరత్చంద్ర గారు అని పిలుస్తూ ఉంటాడు. ఇక శరత్చంద్ర బయటికి వచ్చి రండి సార్ ఇలా వచ్చారేంటి అని చెప్పి అడుగుతూ ఉంటాడు. డిఎన్ఏ రిపోర్ట్ వచ్చింది సార్ అని పోలీస్ ఆఫీసర్ చెప్తూ ఉంటాడు. డిఎన్ఏ రిపోర్ట్ వచ్చిందా అని శరత్చంద్ర షాకింగ్గా అడుగుతూ ఉంటాడు. అవును సార్ ఇదిగోండి డిఎన్ఏ రిపోర్ట్ అని చెప్పి పోలీస్ ఆఫీసర్ చెప్తూ ఉంటాడు. ఎవరి డిఎన్ఏ మ్యాచ్ అయింది సార్, నా శోభను చంపింది ఎవరు చెప్పండి అని చెప్పి శరత్చంద్ర అడుగుతూ ఉంటాడు. మీ భార్య శోభచంద్ర గారిని చంపింది ఎవరో కాదు అపూర్వ గారు అని చెప్పి పోలీస్ ఆఫీసర్ చెప్తూ ఉంటాడు. దాంతో ఆ మాట విని అపూర్వ షాక్ అవుతుంది. అపూర్వ గారిని అరెస్ట్ చేయడానికి వచ్చాం సార్ అని పోలీస్ ఆఫీసర్ చెప్తూ ఉంటాడు. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.